పూజలు యజ్ఞాలు యాగాదులు చేసినా వాడు అవన్నీ ధార్మిక కర్మలాగా చేశాడు, కానీ ధర్మపదంలో వెళ్ళలేదు, ధర్మ మార్గంలో వెళ్ళలేదు. ధార్మిక కర్మలే, అవునా, ధర్మ అర్థకామాలు మాత్రమే ఆశ్రయించు. ధర్మ మార్గంలో వెళితే అర్థకామాలు దాటి మోక్ష ప్రదానికి వాడు మోక్షాన్ని ఆశ్రయించినాడు. అసలు మోక్షాన్ని ఆశ్రయించలేదు అంటే ఏమని, వాడు చేసే ధర్మాలన్నీ అర్థకామాల కొరకేగా, అంతేనా. మోక్షాశ్రయం ఉంటే సర్వ వ్యవహారాల్లో ధర్మం ఉంటుంది. మోక్షం ఆశ్రయం కాకపోతే చేసే ధర్మాలన్నీ అర్థకామాల కొరకే అవుతాయి. అంటే ఈ లోకము పై లోకము అదే కదా వాడు ఆశ్రయించింది, మోక్షాన్ని ఆశ్రయించలేదు. సో జనాలందరినీ కూడా కష్టపడండి, సంపాదించండి, భోగించండి అన్నాడు, కానీ ధర్మ మార్గంలో వెళితే ముక్తికి మార్గం ఏర్పడుతుంది అనే విషయం వాడు చెప్పలేదు. పైగా చూడండి, ధార్మిక కర్మలు చేసిన వ్యక్తి చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. ధార్మిక కర్మలు చేసిన వాడు కూడా అత్యంత తొందరగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి, భగవంతుడిని కానీ ఆశ్రయించకపోతే. భగవంతుడిని ఆశ్రయిస్తేనే పతనంగాడు అధర్మమును పడిపోడు. ధార్మిక కార్యాలు ధర్మ ప్రవర్తనని తీసుకుని వస్తాయి. స్వర్గానికి ఇంద్రుడు రాజుగా ఉండేటప్పుడు వీడు బలాన్ని చేకూర్చుకుని వెళ్ళి ఇంద్రుడిని జయించడము అనేటువంటిది, ఓడించడం అనేటువంటిది ధర్మం అధర్మం. స్వర్గలోకం కోసం, స్వర్గలోకం కూడా నా కొరకే అనుకున్నాడు వాడు. కానీ బాగా గమనించండి, స్వర్గలోకంలో ఉన్న దేవతలందరూ ఏం చేస్తారు, సృష్టిని కాపాడుతున్నారు, అవునా. సృష్టిలో భూమికి ఒకరు అధినేత, నీటికి ఒకరు అధినేత, అవునా. వర్షాన్ని ఇచ్చేవాడు ఒకడు, నీటిని నిలబెట్టేవాడు ఒకడు, సముద్రాన్ని కాపాడేవాడు, ఆ సూర్యమండలానికి అధినేత ఒకడు, చంద్రమండలానికి అధినేత ఒకరు, అవునా. సో అలా ప్రకృతిని అంతటినీ కాపాడి సర్వ జీవరాశులకి అవసరమైనటువంటి పదార్థాలన్నిటినీ తయారు చేసి రెడీగా పెడతారు స్వర్గలోకంలో. పితృలోకంలో వాళ్ళు వాళ్ళ ప్రారంధాన్ని బట్టి సర్వ జీవరాశులకి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నా వాళ్ళు వీళ్ళకి అందజేస్తారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రారంధాన్ని బట్టి ఎవరెవరి ప్రారంభంలో ఏమేమి ఉన్నాయో దేవతలు తయారు చేసినవి పితరులు తీసుకుని వచ్చి అందిస్తారు. ఆ రెండు లోకాలు లేకపోతే భూలోకం ఉండదు. ఆ రెండు లోకాల్లో వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు కానీ సక్రమంగా చేయకపోతే భూలోకంలో జీవరాశులు జీవించరు. కానీ వీడు ఏం చేశాడు, డిస్టర్బ్ చేశాడుగా. ఆ నియమం వీడికి తెలుసా, బలిచక్రవర్తికి తెలియదు. అందుకే వీడు ఏం చేశాడు, స్వర్గలోకాన్ని కూడా ఆత్మహత్య చేశాడు. దానికి ఏం చేశాడు ఆయన, నేరుగా వచ్చాడు. వీడు జిత్తులు మార్గం చేసి వాళ్ళని ఓడిస్తే ఆయన కూడా అదే మార్గంలో వచ్చాడు. వీడిని పాతాళం ఎక్కడ సుతల లోకాన్ని తెచ్చేశాడు, సుతల లోకాన్ని తెచ్చేశాడు. బాగా గమనించి చూడండి, మానవుడు ఇష్టమున్నా లేకపోయినా ధర్మ మార్గంలో నడిస్తేనే సుఖం పెరుగుతుంది, అభివృద్ధి అనేది ఉంటుంది. సర్వ జీవరాశులు హాయిగా సుభిక్షంగా ముందుకు వెళ్ళే అవకాశం. ఏ ఒకడో వచ్చి నా ఇష్టం వచ్చినట్టు పోతానంటే ఓకే, కానీ రాజ్యాన్ని పరిపాలించేవాడు ఉన్నాడే, నా ఇష్టం వచ్చినట్టు నేను పోతాను, నా వెంటే మీరు రావాలి అని అంటే లోకం అంతా తప్పుడు దారి దొరుకుతుందండి. అప్పుడు భగవంతుడు దిగి రావాల్సిన అవసరం వస్తుందండి. అందుకే సో కాబట్టి ఏంటి అంటే మనం ఎదగాలి అంటే ధర్మంగానే ప్రవర్తించాలి. ధార్మిక కార్యాలు కొంచెం సపోర్ట్ చేస్తాయి, చేస్తూనే ఉండు, కానీ దేవుణ్ణి ఆశ్రయించు. అదే ఇక్కడ చెప్పింది. అర్జునుడు నా ఇష్టం వచ్చినట్టు వెళ్తానన్నాడు అనుకున్నాడు. ఫస్ట్ నాకు ఇదంతా వద్దయ్యా, వదిలేసి నేను భిక్షాటం చేస్తూ బతుకుతాను పో అన్నాడు.
ఏదో సందేహం వచ్చింది. అడిగాడు, కృష్ణ నేను గెలవడం బెటరా, కౌరవులు గెలవడం బెటరా, ఇదేంట్రా పిచ్చోడా? ఈయన అనే లోపల ఈ చిరునవ్వు నవ్వాడు, అర్థమైపోయింది అక్కడ. ఈయన చిరునవ్వు నవ్వుతూనే నేను మాట్లాడేది కరెక్ట్ కాదు అని అర్జునుడికి అర్థమైంది. దానికి చెప్తున్నాడు, కర్పణ్య దోషం వహద స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత. నా మనసుకు అజ్ఞాన మోహం అడ్డుపడే ఏది నిజమో ఏది నిజం కాదు, ఏది ధర్మమో ఏది అధర్మమో, ఏది న్యాయమో ఏది అన్యాయమో అస్సలు నేను నిర్ణయించలేకపోతున్నానయ్యా. ధర్మ సమ్మూఢ చేత పృచ్ఛామి. సరే అర్జున, నీకేం కావాలి? సడన్గా భగవంతుడు మీకు ప్రత్యక్షమయ్యి నీకేం కావాలి కోరుకొనిస్తాను అన్నాడు అనుకోండి, మీరేం కోరుకుంటారు? ఒకసారి లోపల చూసుకోండి. దేవుడు ప్రత్యక్షం నీకేం కావాలి అది ఇస్తాను అన్నాడు, ఏం కోరుకుంటారు? నాకు చేసి చెప్పద్దులేండి, మీ మనసులో ఏం కావాలనిపిస్తుందో చూడండి. అర్థమైందా? నన్ను నమ్మించడానికి కాదు, మీకు తెలియడానికి. మీకు ఏం కావాలి అని అడుగుతారు, అదే మీ లక్ష్యం అయింది. అర్థమైందా? మీ ఏదయ్యా మీ లక్ష్యం, మీ మనసులో ఏది స్ఫురిస్తుందో అది మీ లక్ష్యం అయింది. కానీ అర్జునుడు ఏమడుగుతున్నాడు చూడండి, ఎత్తు శ్రేయస్యాత్ గోహి తత్వమే, నాకు శ్రేయస్సుని మోక్ష మార్గాన్ని చూపించవయ్యా అన్నాడు. ప్రేయస్సు అర్థకామాలు, అవునా? దాని కొరకు చేసే పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు. ఓకే. శ్రేయస్సు ముక్తి మార్గం, మోక్ష పదవి, ఆత్మస్థితి. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఏమన్నాడు, నాకు మనసు పూర్తిగా అజ్ఞాన మోహంతో ఎక్కుపోయిందయ్యా, అసలు నాకేమీ ఆలోచన రావట్లేదు అన్నప్పటికీ కూడా ఆయనే విశ్లేషించి విచారించుకొని చెప్తున్నాడు, నాకు మోక్షమే కావాలయ్యా, నాకు నువ్వే కావాలయ్యా, నాకు మోక్ష మార్గం, మోక్ష పదవి కావాలయ్యా. ఎత్త శ్రేయస్యాత్మే నిశ్చితం బ్రూహి తత్వం. నాకు ఏది శ్రేయస్సును కలిగిస్తుందో, ఏది ముక్తిని ఇస్తుందో, ఏది ఆనందాన్ని ఇస్తుందో, సదా ఏది జీవితాన్ని ధరింపజేస్తుందో, సరే నువ్వు అడగచ్చు, నీకెందుకు ఇవ్వాలి నేను అని. అహం తే శిష్య, నేను నీ శిష్యున్నయ్యా. పాఠం వినేవాళ్ళు పాఠకులు, అవునా? వీళ్ళని శ్రోతలు అని కూడా అంటారు. పాఠకులు, శ్రోతలు, విద్యార్థులు. ఓకే. కానీ శిష్యుడు ఎవరయ్యా? ఏది విన్నాడో అది అందుకోవాలి అని అంటే ఆ గురువు దగ్గర శిక్షణ పొంది అర్హత సంపాదించుకొని అందుకుంది. అవునా? విని వెళ్ళిపోయేవాడు జిజ్ఞాసువు. విద్యార్థులు జిజ్ఞాసువులు. కానీ తత్వం కావాలి అని అనుకున్నప్పుడు గురువుకు సరెండర్ అయి శిష్యుడిగా మారాలి, శిక్షణ పొందాలి. అహం తే శిష్య, నేను నీ శిష్యుణ్ణి కదా, నేను నీ శిష్యుడే, కానీ నాకు నొప్పి తగలకుండా చెప్పు, నాకు ఇష్టం వచ్చినట్టు చెప్పు. కాదు, మా శాది, నన్ను శాసించు, నువ్వేం చెప్తే అది చేస్తా. వీడి శిష్యుడు తను సమర్పణ చేసుకుని నువ్వు చెప్పినట్టు నేను నడుచుకోవడానికి రెడీగా ఉన్నాను. చెప్పినట్టు వినడానికి కాదు, చెప్పినట్టు
నడుచుకోవడానికి నేను రెడీగా ఉన్నానయ్యా. త్వాం ప్రపన్నం, నిన్ను శరణాగతుని అవుతున్నా, నీకు శరణాగతుని అవుతున్నా, నిన్ను వేడుకుంటున్నా, నిన్ను ప్రార్థిస్తున్నా, నీకు నన్ను సర్వం సమర్పణ చేసుకొని నీ దగ్గర శిక్షణ పొంది, అవునా, నువ్వు చెప్పేది ఆచరించి అందుకోవాలి అని చూస్తున్నాం. కాబట్టి నాకు చెప్పబోయే ఇది సంపూర్ణ శరణాగతి. సాష్టాంగ నమస్కారము అని అంటారు కదా, స అష్ట అంగం. అష్టం 5 ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం ముఖ్యం. ఈ 5 భగవంతుడికి, 8 భగవంతుడికి సమర్పణ చేసుకుంటే దానికే అంటారు. ఒకానొక సమయంలో రాధాదేవి వెళ్ళి పిల్లనగురు ఉంది కదా, పిల్లనగురుని ప్రశ్నించిందట. నాకు సందేహం చెప్తారా అని అడుగు అందట. పిల్లనగురు మాట్లాడిందా అండి? అది కూడా ఒకప్పుడు ఇవే ఈ చేతిలోకి వచ్చింది. భగవంతుడు, కృష్ణ భగవానుడు నిన్ను ఎప్పుడూ వదిలిపెట్టడే. ఆయన తల్లితో ఉంటాడు, తండ్రితో ఉంటాడు, స్నేహితులతో ఉంటాడు, గోపికలు అందరితో ఉంటాడు, కానీ నిన్ను అసలు ఎప్పుడూ వదిలిపెట్టాడు. చేతిలో పట్టుకొని ఉండడం కాదు, 2 చేతులకి పని, తినేటప్పుడు కూడా నిన్ను తీసి ఆ బొడ్లో అయినా దొరుకుంటాడు, కానీ నిన్ను అస్సలు వదిలిపెట్టడు. ఎప్పుడు ఆయన చేతుల్లోనే ఉంటావు. నువ్వు ఏం పుణ్యం చేసుకున్నావే నువ్వు అడిగి. భగవంతుడి చేతుల్లో ఉండడం అంటే సామాన్యమా? ఏం పుణ్యం చేసుకున్నావే. ఆ పిల్లలు దగ్గరకు రాలేదా, దగ్గర రామని చెప్పి, చూడు నా లోపలికి చూడు. పిల్లలు లోపల ఏముంటుంది? అది వెదురు కదా. జనరల్గా వెదురైతే ఏముంటుంది? లోపల కణుపులు ఉంటాయిగా, ఆ కణుపుల దగ్గర బుజ్జి ఉంటుందిగా. కానీ పిల్లలు తయారు కావాలంటే ఆ లోపలంతా క్లీన్ చేసేస్తారు. ఖాళీ చేసి 8 రంధ్రాలు వేస్తాడు. 8లో 7 వేలతో పట్టుకుంటాడు కదా, 8వది వాడి నోటి దగ్గర ఉంటుంది, పిల్లలు ఊదేవాడి దగ్గర. కానీ ఇక్కడ కృష్ణుడు కదా, అవునా, ఈ 7 ఏమిటో కాదయ్యా, 5 జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, 8వది అహంకారం. దాన్ని ఎవరు పూరిస్తున్నారు? భగవంతుడు పూరిస్తున్నారయ్యా. అందుకే నేను ఆయన చేతిలో ఉంటాను. పిల్లలు కూడా ఏదో కాదు, మనిషి అని అంటారు ఇక్కడ. భక్తుడు, పరమ భక్తుడు, అవునా. ఎవరు మొదటి అధ్యాయంలో చెప్పేశాడు అవన్నీ కూడా క్లియర్గా. ఏంటి అంటే పిల్లనగురు ఇలా ఎప్పుడు ఆయన చేతుల్లో ఉండాలి, ఆయన చెప్పింది ఆచరించాలి అని ఎవడైతే అనుకుంటున్నాడో ఎప్పుడు ఆయన చేతిలో ఉంటాడు. ఇహం పరం 2 లభిస్తాయి. ఇహం పరం 2 లభిస్తాయి. ఇహలోకంలో పాండవులకి రాజ్యం వచ్చిందా లేదా? భోగాలు వచ్చాయా లేవా? అవునా, ముక్తి, ఇవి అన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఎవరు? రాజ్యం పోయింది, భోగాలు పోయాయి, ప్రాణాలు పోయాయి. ముక్తి వచ్చిందా? అది కూడా పోయింది. వీళ్ళకి అన్నీ వచ్చాయి. కారణం ఆయన చెప్పినట్టు వీళ్ళు నడుచుకున్నారు. 2 మనం ఏ పక్షంలో ఉందాం? కౌరవ పక్షమా, పాండవ పక్షమా? మన ఇష్టం. మనకు ఎవరు నిర్బంధం చేయడు ఇక్కడ. స్వతంత్రం, నా ఇష్టం వచ్చినట్టు వెళతాం. అది ఇది కాకపోతే ఇంకో మతంలోకి వెళ్తా. నువ్వు ఎక్కడ చెప్తే నాకేంటరా బాబు, అవునా కాదా? కానీ ఇక్కడ జీవితం వివేకంతో నిర్ణయించుకోవాల్సింది, కానీ స్వేచ్ఛగా పరుగులు తీసేది కాదు. అన్ని మతాల కంటే హిందూ మతంలో నియమాలు ఎక్కువ ఉంటాయి కదా, కానీ ప్రయోజనం ఏంటయ్యా అంటే అన్ని నియమాలని అధిగమించి వెళ్ళిపోవడం. జీవన్ముక్తి అనేది హిందూ మతంలో మాత్రమే చెప్తారు. అందులో కూడా అద్వైత సంప్రదాయంలో మాత్రమే చెప్తారు. మిగతా వాళ్ళలో ముక్తి అంటే ఏంటంటే పైలోకానికి వెళ్ళడం. ఇతర మతాల్లో స్వర్గం వరకు అంటారు. ఆ తర్వాత వైష్ణవులు వైకుంఠానికి అంటారు, శైవులు కైలాసానికి అంటారు కదా. అలాగే చాలా లోకాలు ఉన్నాయి పైన, అక్కడ దాకా వెళ్ళొచ్చు.
కానీ అద్వైత సంప్రదాయంలో ముక్తి ఏంటి అంటే ఇక్కడికి ఇక్కడే నువ్వు దేహం కాదు పరమాత్మ అయి ఉన్నావు అని తెలుసుకుంటావు. అది జీవన్ముక్తి. అది ఇక్కడే పొందొచ్చు. అదిగో ప్రారంభం శరణాగతి. తర్వాత ఇంకొక విషయం చెప్తున్నాడు చూడండి. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్. 8వ శ్లోకం. పుస్తకాలు లేవు అందరి దగ్గర. నేను చెప్పేటప్పుడు ఎక్కడో చూస్తుంటారు. పుస్తకం చేత ఉంటే జ్ఞానం తలలోకి వెళుతుంది. పుస్తకం చేతలో లేకపోతే వస్తుంది ఒక్కొక్క ముక్క అక్కడక్కడక్కడక్కడక్కడ. దయచేసి పుస్తకాలు తప్పనిసరిగా తెచ్చుకోండి. మా శ్లోకాలు వచ్చండి ఎప్పుడు అనుకోకండి. తీసుకొచ్చి పట్టుకోండి. యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామభిచాధిపత్యం. ఇంకొక విషయాన్ని తెలియపరుస్తున్నారు శ్లోరగా. ఏంటి అంటే, కృష్ణ నాకు ముక్తి తప్ప వేరే ఏమీ వద్దు. అవునా? ఏమిటయ్యా ముక్తి? దుఃఖాల నుండి సంపూర్ణంగా బయటపడ్డాం. రోజుకి 24 గంటలు కదా. 24 గంటల దేవుడు ప్రత్యక్షమై నీకు ఎన్ని గంటలు సుఖం కావాలి అంటే ఏమంటారు? నీకు ఎందుకు లేదు స్వామి కష్టం, 1 గంటకు స్వామి మాకు ఏంటి? ఒక గంట సాయంత్రం వచ్చా మళ్ళా వాడరా 1 గంట. అదైతే 1 గంట వస్తే చాలే. కానీ పవరు ఇది కూడా 24 గంటలు. సరే, ఇప్పుడు సుఖం ఎన్ని గంటలు కావాలి? 1 గంట చాలా? 2 గంటలు చాలా? అంటే ఇంకొక 22 గంటలు ఎక్కడ ఉండాలి? అయ్యో 1 గంట కూడా దుఃఖం వద్దయ్యా. అవునా? పూర్తిగా సుఖంగా ఉండాలి. నువ్వు దైవాన్ని మర్చిపోకుండా ఉంటే, అది నీ స్వరూపంగా దైవాన్ని మర్చిపోకుండా ఉన్నావు అంటే దుఃఖం ఉండదు. అర్జునుడు అదే అడుగుతున్నాడు. అయ్యా మమ అపనుద్యాత్తు ఎత్తు శోకం ఇంద్రియాణ ముచ్చోషణం. ఇదిగో నాకు ఎంత బాధ కలుగుతుంది అంటే దేహంలో సర్వ ఇంద్రియాలని దయ్యింపజేసే అంత బాధ లోపల కలుగుతుంది. సర్వ ఇంద్రియాలని భూమౌ సమృద్ధం వసపత్నం అవాప్యమది. ఈ భూలోకం అంతా నాకు వచ్చిన సురాణాం రాజ్యం అపిచ ఆధిపత్యం, ఆ స్వర్గలోక ఆధిపత్యం వచ్చినప్పటికీ కూడా ఉచ్చోషణం ఇంద్రియాణ శోకం నహి ప్రపశ్య. ఇది వదిలిపోతుంది, తొలగిపోతుందని నేను అనుకోవట్లే. భూలోకంలో ఉన్న వాళ్ళకందరికీ దుఃఖాలు ఉంటాయా? స్వర్గలోకంలో వాసులకి, స్వర్గలోకంలో వాళ్ళకి భోగాలు ఉంటాయి. దాంతోపాటు భయాలు కూడా భయంకరంగా ఉంటాయి. ఎప్పుడు పోతుందా ఈ పదం? అది ముఖ్యమంత్రికి భయం ఉంటుందా? సంతోషం ఉంటుందా? అప్పుడప్పుడు సంతోషపడచ్చునేమో కానీ ముఖ్యమంత్రిని అని. కానీ ఆయన మాత్రం స్వతంత్రంగా లోకల్ పార్టీలో ఉన్నవాడైతేనే బాగా పూర్తి ఫుల్ మెజారిటీ వచ్చింది, 5 ఏళ్ళు ఉండగలను అని అనుకోగలడేమో కానీ మరి అయ్యా జాతీయ పార్టీల్లో ముఖ్యమంత్రులు ఉంటారే, వాళ్ళు ఎప్పుడు వరకు ఉంటారు వాళ్ళకే తెలియదు. అవునా? 5 ఏళ్ళు ఉంటారు, 4 ఏళ్ళు ఉంటారు, 3 ఏళ్ళు ఉంటారు, 3 ఏళ్ళు ఉంటారు, వాళ్ళకే తెలియదు. మరి ఆ విషయాన్ని తలుసుకుంటే ఏమవుతుంది? బాధ అవుతుందా? సుఖం అవుతుందా? అవునా? అయ్యా రాజ్యాన్ని పరిపాలించే అధిపతులకు కావచ్చు, స్వర్గలోకంలో ఉన్న వాళ్ళకు కూడా ఇది ఎప్పుడు ఊడిపోతుందో
స్వర్గలోక భోగాలు ఇప్పుడు ఊడిపోతాయి, మనకు కూడా చెప్పరు. అవునా? ఏ రోజు అయిపోయిందో ఆ స్వర్గలోకంలో దూతలు ఉంటారు, దేవదూతలు, వాళ్ళు నెమ్మదిగా భుజం మీద చేసుకొని మాట్లాడుకుంటూ స్వర్గలోకం అంచు దాకా తీసుకొస్తారట. అలా అలా కిందికి చూడు భూలోకం కనిపిస్తుంది అని అంటారు. అవునవును నేను చూసాడు వెనక నుంచి ఒక కిక్, ఒక తన్నంటారు. వాడు ఎగిరి ఆ స్వర్గలోకం అంచుల నుండి కింద పడి ఆ మేఘాలలో పడి ఆ వర్షం జింకల ద్వారా మళ్ళీ భూలోకంలో పడిపోతుంది. ఎప్పుడు జరుగుతుంది అది? ఎవరికి చెప్పరు. నీకు ఇన్ని రోజులు స్వర్గలోకం ఎవరికి చెప్పరు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి కూడా భయమేనండి. అసలు అర్జునుడు ఏమంటున్నాడు అంటే, ఈ లోకానికి ఆధిపత్యం కాదు, స్వర్గలోకానికి ఆధిపత్యం ఇచ్చిన భయాలు దుఃఖాలు పోవయ్యా, నాకు అంత లోపల బాధ కలుగుతుంది, పూర్తిగా ఈ దుఃఖాలని దాటి వెళ్ళిపోయే అవకాశాన్ని కలిగి అందించు అన్నాడు. ఇంక వదిలేశాడు. అంటే నాకు ముక్తి మాత్రమే కావాలి అనిపించు. చూడండి. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరం తపః నయోత్స్య ఇతి గోవిందం భూత్వా తూష్ణీం బభూవః. ఒక శిష్యుడు ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళి ఆయన్ని సంప్రదించి ఆయనకు సరెండర్ అయిపోయినప్పుడు తనకు బాధలు ఏమున్నాయో చెప్పుకోవాలి, అడిగి తీరాలి ఫస్ట్. ఎందుకంటే శిష్యుడు నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటేనే వాడి స్థాయి ఏంటో గురువు గారు లెక్కలు కట్టేస్తాడు. కాబట్టి మనం దాచుకోవాలి కదండి అక్కడికి వెళ్ళి. ఎక్కడైనా నీ మనసు దాచిపెట్టుకోవచ్చునేమో, కానీ నువ్వు ఒకరిని గురువుగా భావించి సరెండర్ అయినప్పుడు నువ్వు చెప్పుకొని తీరాలి. నువ్వు లోపల నుంచి మాటల రూపం నుండి వచ్చేటువంటి ఆ భావాల్లోనే ఈయన ఏ స్థాయిలో ఉన్నాడో గురువు గారు గుర్తుపట్టి అక్కడి నుంచి జ్ఞానాన్ని బోధిస్తారు. చాలా మంది ఏం చేస్తారు అని అంటే, అందరి దగ్గర వీళ్ళ యొక్క స్వభావాలు, బాధలు, కష్టాలని చెప్పేసుకుంటారు. గురువు గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి గ్రిప్ మెయింటైన్ చేయాలనుకుంటాడు. ఎందుకు పైగా అక్కడ పోతాడు? నేను చాలా తెలివైన వాడినండి, నాకు అది ఉంది, ఏదో ఉంది, నేను అది చేసా, ఇది చేసా, ఎక్కడికి వెళ్ళా. ఎవరికయ్యా నువ్వు ఇవన్నీ చెప్పుకునేది? నోరు మూసుకొని నీ బాధలు చెప్పు, అవి తొలగిపోతాయి. ఒక్క ఆధ్యాత్మిక గురువు గారి దగ్గర మాత్రమే జరుగుతుంది. అవునా? లోపల ఉన్న అసమానతలు, బాధలు, దుఃఖాలు, శోకాలు, పరిమితులు, అజ్ఞానము కోకటి వేళ్లతో సహా తొలగిపోయేది ఆధ్యాత్మిక గురువు దగ్గర. అక్కడ మనసుని దాచుకోకూడదు, మనోబుద్ధులను వెల్లడి చేయాలి, కట్ చేయాలి బాధలన్నీ కూడా. అప్పుడు ఆయన అక్కడి నుంచి ట్రీట్మెంట్ మొదలు పెడతారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు లోపల ఏం బాధ ఉందో ఉన్నట్టు చెప్తానే కదా ఆయన ట్రీట్మెంట్ చేసేది. అవునా? ట్రీట్మెంట్ చేయాలంటే ఈ లోపల ఏదో చెప్పేయాలి. దానికోసం ఉన్నది ఒకటి ఇంకోటి చెప్తే మరేదో సామెత చెప్తారు చూడండి, మనం కొనడానికి మంది అయిపోయి ఊడిపోయిందండి, ఉండడానికి ఊడిపోయిందండి అని అంటారు. అలాగే దాచుకోకూడదండి డాక్టర్ గారి దగ్గర, ఆధ్యాత్మిక గురువు గారి దగ్గర. అర్జునుడు చెప్పాల్సిందంతా చెప్పేశాడు. నాకు లోపల వేదన కలుగుతుంది. భయపడ్డాడా? తెలివి తక్కువవాడా? అసమర్థుడా? అయ్యా, ఆ సమయంలో భూమి మీద ఉన్నటువంటి మానవులు అందరిలోకి, ఈవెన్ ద్రోణుడు, భీష్ముడితో సహా అందరికంటే మహావీరాది వీరుడు అర్జునుడు ఒకడే, కృష్ణుడు తర్వాత. కృష్ణుడు భగవంతుడు, పోలికే లేదు కదా. అర్జునుడు ఎందుకు అంటే పాశుపతాస్త్రం ఉంది అర్జునుడి దగ్గర. అర్జునుడు ఆ బాణం గారు వేశాడు అని అనుకోండి, భూమి మొత్తం 1.5 నిమిషంలో భస్మం అయిపోతుందట. ఎంతసేపు? అణుబాంబులు అంటారే,
వాటికి కూడా పరిమితి ఉంటుంది. ఇన్ని కిలోమీటర్ల వరకు జీవరాశులన్నీ, భూమిలో ఉన్న జీవ శక్తులన్నీ కూడా నశించిపోతాయి. అనుభవం కదా. కానీ ఇది ఆయన ఉన్నాడు ముక్కంటి, మూడో కంటి శక్తి ఉంది, మూడో నేత్రం అగ్నినేత్రం ఉంది కదా, ఆ దానికి సంబంధించిందే పాశుపత అస్త్రం. పశుపతి అస్త్రం, బ్రహ్మాస్త్రం అంటారు, బ్రహ్మదేవుడు అస్త్రం. నారాయణాస్త్రం అంటారు. బ్రహ్మాస్త్రం అప్పట్లో ద్రోణుడికి తెలుసు, అవునా, అశ్వత్థామకు తెలుసు, అర్జునుడికి తెలుసు. ద్రోణుడికి అశ్వత్థామకు కూడా నారాయణాస్త్రం తెలియదు. నారాయణాస్త్రం నారాయణుడి వలసిందే కదా. ఆ నారాయణాస్త్రాన్ని నారాయణుడే అర్జునుడికి మాత్రం ఇస్తాడు. వీడు వెళ్ళి అడుగుతాడు, అశ్వత్థామ వెళ్ళి అడుగుతాడు, నీ చక్రం నాకు ఇస్తావా, నీకేమన్నా ఇస్తాను అంటాడు. అవునా, నీ చక్రం నాకు ఇస్తావా, నీకేమన్నా ఇస్తాను అంటాడు. ఎందుకురా అంటే అప్పుడు ప్రపంచంలో నాకంటే గొప్పవాడు ఎవడు ఉండడు. వీడికి పాడుబుద్ధి ఉన్నట్టుంది అని కృష్ణుడు అప్పుడే కనిపెడతాడు. వీడి బ్రహ్మాస్త్రం కూడా ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని వీళ్ళిద్దరికి నేర్పించి అర్జునుడికి మాత్రమే దాన్ని విత్డ్రా చేసుకునే శక్తి ఇస్తాడు. ఎందుకు అంటే వ్యక్తి రాగద్వేషాల నుండి బయటపడితేనే బ్రహ్మాస్త్రాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోగలడు. వీడు రాగద్వేషాల్లో కొట్టుకుపోతున్నాడు అశ్వత్థామ, వాడికి తెలియదు. ఆయన నారాయణాస్త్రాన్ని ఇచ్చాడు. చివరికి అర్జునుడికి పశుపతి శివుడు రుద్రుడు ఆయన అస్త్రాన్ని కూడా ఇచ్చేశాడు. అర్థమైందా? అర్జునుడికి బ్రహ్మాస్త్రమే కాదయ్యా, నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం కూడా ఉన్నాయి. కాబట్టి అర్జునుడి కంటే గొప్ప వీరుడు భూమి మీద ఇంకొక్కడు ఎవడు లేడు. అర్థమైందా? ఇప్పుడు అర్జునుడు భయపడతాడు అనడానికి అవకాశం ఉందా? అర్జునుడు చాతకాని వాడు అనడానికి అవకాశం ఉందా? అవునా? ఆయన చాతకాని వాడు కాదు, భయపడేవాడు అస్సలు కాదు. కాబట్టి ఆయనకు నాకు వేదన కలుగుతుందయ్యా, నా ఇంద్రియాలను దగించేస్తుంది, ఈ వేదన కంప్లీట్గా పోయేటట్లుగా నాకు మోక్ష పదవిని మాత్రం సాధించు అన్నాడు. ఇది సంపూర్ణ శరణాగతి. అప్పుడు సంజయుడు చెప్తున్నాడు, ఏమం ముక్త ఋషికేశం, కృష్ణుణ్ణి చూసి అర్జునుడు ఈ విధంగా గుడాకేశ, అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోనివాడు గుడాకేశుడు. పరంతప, ఎవడి పేరు చెప్తే లోకమంతా భయపడి జాగ్రత్తగా ఉంటుందో అర్జునుడు అలాంటి వాడు. చెప్పి నయోత్స్య, ఇక నేను యుద్ధం చేయనయ్యా అని విల్లంబులు పక్కన పెట్టేసి, ఇది గోవిందం, గోవిందుడు ఎవరో ఇంద్రియాలకు అధిపతి నారాయణుడు, జ్ఞానస్వరూపుడు, ఆయనతో అని ఉక్తవా పుష్టి ఇక కామ్ అయిపోయాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళి లోపల ఉన్నాడు అని చెప్పేసిన తర్వాత నువ్వు కామ్ అయిపోవాలి. ఇప్పుడు గురువుగారు ఏం చెప్తే అది చేయాలి, ఏం చెప్తే అది విని నేర్చుకొని ఆచరిస్తే ముందుకెళ్తావు. అది అర్జునుడు చేసి. సో సంపూర్ణ శరణాగతి ఎట్లా ఉంటుందో ఇక్కడ చెప్పేశాను. ఇది 2వ అధ్యాయంలో ఒక పార్ట్ అయిపోయింది, శరణాగతి అనేది. ఇప్పుడు 2వది ఏంటి? భగవంతుడు ఇక్కడి నుంచి జ్ఞానాన్ని బోధిస్తున్నాం. గీతా జ్ఞానాన్ని మొట్టమొదటి ఏం చెప్తున్నాడయ్యా ఆయన? చూద్దాం. తమువాచ హృషికేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషేదంతమిదం వచః. ఇది అత్యంత ముఖ్యమైనదండి అని. శిష్యుడు తన బాధలను వ్యక్తం చేశాడు, శరణాగతుడయ్యాడు. శిష్యుడికి బాధ కలిగినప్పుడు గురువు గారికి కూడా బాధ కలుగుతుందా? తల్లికి బాధ కలిగినప్పుడు, శిశువుకు బాధ కలిగినప్పుడు తల్లికి కూడా బాధ కలుగుతుంది. నా బిడ్డ అని. ఏ బిడ్డకు బాధ వచ్చినా నీకు బాధ కలుగుతుందా? అవునా? ఊర్లో ఉన్న బిడ్డలకి అందరికీ జ్వరం వస్తే నీకు వస్తుందా? వాళ్ళ బాధ కలిగి చేస్తా, నా బిడ్డ వస్తే అంటే నీకు మమకారం.
ఎస్, ఎక్కడ మమకారం ఉందో అక్కడ ఇతరులను చూసి బాధకు లోను కావడం అంటూ ఉంటుంది. ఎక్కడ విజ్ఞానం ఉందో అక్కడ మమకారం ఉండదు. విజ్ఞానం ఉన్న చోట, ఆత్మ జ్ఞానం ఉన్న చోట ప్రేమ అమితంగా ఉంటుంది. బిడ్డ బాధపడుతూ ఉంటే తల్లి కూడా బాధపడుతూ ఉంది అని అనుకోండి, ఇప్పుడు ఎవరికి వైద్యం చేయాలి? అవునా? ఆ బిడ్డ బాధను ఏ విధంగా తొలగించగలదు? తల్లి ఏడుస్తూ కూర్చుంటే బిడ్డ బాధను ఏ విధంగా తొలగిస్తుంది? అసమర్థురాలు అయిపోతుంది. అక్కడ ఎక్కడ మమకారం ఉందో అక్కడ అసమర్థత, అజ్ఞానము, బలహీనత, బాధలు, బంధాలు అన్నీ వచ్చి చేరుతాయి. ఎక్కడ విజ్ఞానం ఉందో అపూర్వమైన అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది. కాబట్టి దాంతో స్పందించి ఆ బాధపడుతూ ఉన్న వారి బాధలు తొలగించి వాళ్ళ పైకి లేపే శక్తి వస్తుంది. ఇది ప్రేమకు మమకారానికి తేడా. అయితే మమకారం నుండి బయటపడి ప్రేమలో కూర్చోవాలి అని అనుకుంటే సంపూర్ణ క్రమశిక్షణ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్కి వెళ్ళను అని కింద పడి కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు కొడుకు, చిన్నోడే. తల్లి వదిలేస్తుందా? వాడికి ఇష్టం లేకపోతే నేనేం చేస్తాను అని వదిలేసిందంటే తల్లికి చదువు రాదు అని. అంతేనా కాదా? అంతేనా కాదా? కానీ అదే చదువుకున్న తల్లి, ప్రేమ ఉన్న తల్లి భవిష్యత్తును చూస్తుంది. ఇప్పుడు వీడు చదువుకోను అని అంటే వీడు పెద్ద అయిన తర్వాత పనికిరాని వాడే కదా. అవునా? నయానో భయానో ఏదో విధంగా అస్సలు ముండికేస్తే ఏడుస్తూ ఉన్నవాడికి ఏం చేస్తుంది? అట్ల కాడ కాల్చి వాత పెడతాడు. అంటే ఇప్పుడు వాడు ఏడు పెంచుతాడా తగ్గిస్తాడా? నువ్వు ఏడుస్తున్నావు అంటే ఇంకొకటి పెడతా, చుట్టూ పెడతా. అలా కాదా? ఏం చేయాలి? నువ్వు ఆ ఏడుపుని అధిగమించి, నిన్ను కొట్టారా, తిట్టారా, బాధ పెట్టారా, చంపారా, నువ్వు ఎందుకు ఏడవాలి? అజ్ఞానమే. అవునా కాదా? అజ్ఞానమే, బలహీనతే, తెలివి తక్కువతనమే, చాతగాంతనమే, మొండితనమే, పనికి బాధ్యతనమే. ఏం చేయాలి? తల్లి బాగు చేయాలి. ఎస్, కాబట్టి తల్లి మొదలు పెట్టాలి. అక్కడ మొదలుపెట్టి శిక్షణ కానీ ఇచ్చిండంటే ఇప్పుడు ఆధ్యాత్మిక గురువు దగ్గరకు వచ్చేటప్పటికి తల్లి సరైన శిక్షణ ఇచ్చి ఉంటే తన గురువుని చూస్తూనే తన తల్లి మొదట కనిపించాలి గురువులో. అవునా? ఆధ్యాత్మిక గురువు మహాత్ముడి దగ్గరికి చేరేటట్లుగా శిక్షణ ఇచ్చేది ఎవరు? తండ్రి కంటే ప్రథమం తల్లే. తల్లి నెగ్లెక్ట్ చేస్తే తండ్రి శిక్షణ ఇవ్వగలడా? అవునా? రాక్షసులు, దేవతలు ఒక తండ్రి బిడ్డలు. అవునా కదా? ఒకే తండ్రికి సంతానం, కానీ తల్లులు వేరు. ఒక తల్లి ఏమో సద్గుణ సంపన్నురాలు, తన కొడుకుల్ని దేవతలుగా మార్చేసింది. ప్రజాపతి కుమారులే కదా. ఒక తల్లి ఏమో దుష్టురాలు, ఈర్ష అసూయలతో నిరంతరం మాడిపోయేటువంటిది. ఆమె తన కొడుకులందరినీ రాక్షసులుగా మార్చేసింది. విచిత్రం ఏంటి తెలుసా? ఆ ఇద్దరు తల్లులు కూడా ఇంకొక తల్లికి పుట్టిన వాళ్ళే, ట్విన్సే వాళ్ళు. కానీ ఒకరు దైవీ గుణాలతో పుట్టారు, కొడుకులను దేవతలుగా మార్చుకున్నారు. ఒకరు అసురు గుణాలతో పుట్టారు, తన కొడుకులందరినీ రాక్షసులుగా మార్చుకున్నారు. సో కాబట్టి ఏంటంటే ముందు చూపు అని అంటే అందరికి ముందే ఉండాలి చూపు. అది కాదు ముందు చూపు అంటే. వీళ్ళకి ఇప్పుడు పిల్లలకి, తన పిల్లలకి ఇప్పుడు ఏ శిక్షణ ఇస్తే భవిష్యత్తులో వాళ్ళు ఎలాగా తయారవుతారు, అది ముందు చూపు. అవునా? కాబట్టి ఆ విధంగా శిక్షణ ఇవ్వగలరు. భగవంతుడు కూడా అయ్యా శిక్షణ ఇవ్వడంలో అందరికీ ఈయనే కదా ఇచ్చేది. అవునా? దైవత్వాన్ని పెంచుకుంటూ ఉంటే దైవీ గుణాలు వస్తాయండి. దైవీ గుణాలు వచ్చిన వాడు సరైన జ్ఞానం కలిగి ఉంటారండి, సరైన క్రమశిక్షణ కలిగి ఉంటారండి. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కావచ్చు, శిష్యుల్ని కావచ్చు, ఉన్నతోన్నతులుగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎనీహో ఇప్పుడు శిష్యుడు బాధపడుతున్నాడు అన్న
శిశువు బాధపడుతుందో నా ఏదో లోపం ఉంది. శిశువు బాధపడుతుందంటే ఏదో లోపం ఉంది, ఏముందా అని పరిశీలించి వెంటనే బాహ్యంగా తను తొలగించగలిగింది అయితే తొలగించాలి. చిన్నాడేనండి, చీమలో దోమలో వచ్చే ఏడుస్తున్నాడు, తొలగించాలా లేదా? లేదా లోపల ఏదో బాధగలుగుతుంది, వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళగలగాలి, తొలగించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే అయితే చిన్నవాళ్ళకు కలిగేటువంటి బాధలు పెద్దవాళ్ళకి పెద్దవిగా అనిపించకూడదు. ఇవి చిన్నవే. ఈయన సాక్షాత్తు పరమాత్మ గురువు అవతారం ఎత్తాడు, అవతార పురుషుడు కృష్ణుడు కదా. అంతేకాదు ఇక్కడ గురు అవతారం ఎత్తాడు. అర్జునుడు అంతగా ఏడ్చి విల్లంబలు పక్కన పడేసి విలపిస్తూ ఉంటే ఒక్క చిరునవ్వు నవ్వాడు. ఇది వికారపు నవ్వు కాదు, వెకిలి నవ్వు కాదు, బాధల్లో ఉన్న వాడిని నవ్వడం కాదు. ఒక్క చిరునవ్వు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే ఏం బాధపడుతున్నావయ్యా అని కాదు. ఎంత బాధలలో కూడా భగవంతుణ్ణి శరణాగతుడయ్యాడు కదా. అర్థమైందా? బాధలు అందరికీ వస్తాయి, కానీ నువ్వు ఆధ్యాత్మిక గురువును భగవంతుణ్ణు శరణాగతుడు అయ్యావా, లేదా ఎవడు కనిపిస్తే వాడికి చెప్పుకుంటున్నావా? నీ బాధలు ఎవడు కనిపిస్తే వాడికి చెప్పుకుంటున్నావా, భగవంతుడికి చెప్పుకుంటున్నావా? సద్గురువు అందరికి భగవంతుడు నేరుగా కనిపించడు, కానీ లోపల తిరిగి వేడుకోవాలి. వేడుకుంటే సద్గురువు ఎదురుకు వస్తాడు, ఒక గురువుని చూపిస్తాడు మనసులో. ఫలానా వాళ్ళని సంప్రదిస్తే నువ్వు ఈ బాధల్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. ఆయనే ఆధ్యాత్మిక గురువు. ఇప్పుడు అర్జునుడికి అదృష్టం ఏంటి? గురువు భగవంతుడు ఇద్దరే ఒకరే ఉన్నారు. అయ్యా నిజంగా గురువు ఆత్మజ్ఞానంలో ఉన్నాడు. ఆధ్యాత్మిక గురువు అంటే ఆత్మజ్ఞానంలో భగవంతుడే. ఆ భావంతో గురువు సన్నిధిని చేరి శరణాగతుడైతే ఒక్క చిరునవ్వు తమ్మువాచ ఋషికేశ ప్రహసన్నివ్వబాడు. ఒక్క చిరునవ్వు నవ్వుతూ ఈ మాట అన్నాడు. ఉభయోహ సేనయోహ మధ్యే, ఉభయ సేనలు అవునా, ఒక పక్క పాండవులు, ఒక పక్క మధ్యలో ఉన్నాడు. కౌరవులు దేనికి సంకేతం? అధర్మం, అవునా, చెడు, అవునా కదా. అదే పాండవులు దేనికి సంకేతం? ధర్మం, మంచి, సద్గుణాల నిలయం. అర్జునుడు ఇద్దరికి మధ్యలోకి వచ్చేసాడు, భగవంతుడిని శరణాగతి పొందాడు. దుష్టుల వైపు ఉన్నవాడు భగవంతుడిని శరణాగతి పొందలేడు, ఆధ్యాత్మిక గురువు యొక్క గొప్పతనాన్ని గ్రహించలేడు. సన్మార్గంలో ఉన్నవాడికి మాత్రమే భగవంతుడి విలువ, భగవతత్వాన్ని తెలిసినటువంటి మహాత్ముల విలువ తెలుస్తుంది. లేదా మహాత్ములు కూడా వేధించడానికి ప్రయత్నం చేస్తాడు. అవునా, అవునా కాదా? మహాత్ములు వాళ్ళ విలువ తెలియాలి అంటే నువ్వు సజ్జన సాంగత్యం చేసి ఉండాలి, సత్కర్మలను ఆచరించి ఉండాలి, సత్కర్మల్ని ఆచరించి ఉండాలి. సత్పురుషుడి యొక్క విలువ తెలియాలి అని అంటే, లేదా నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే, అవునా, ఏం లేదా సత్పురుషుడు ఏమి అనుకోడు, భగవంతుడే నీ పీక పిసుకుతాడు. ఇక్కడ అందరికీ తెలుసు, విశ్వవ్యాప్తంగా పేరు వస్తుంది, అవునా, హైందవ జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నాడు అని జయేంద్ర స్వాముల వారిని తెలుసు కదా, కంచిపీఠాధిపతి జయేంద్ర స్వాముల వారిని. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్లస్ తమిళనాడు ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి పన్నాగం పన్ని తీసుకెళ్ళిపోయి జైల్లో వేశారు. ఆయన అక్కడ వేశారో లేదో 10 రోజుల్లోనే సునామీ వచ్చేసింది. అవునా, సునామీ వచ్చింది. అంతేనా, ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు ఎట చచ్చారో ఎవరికి తెలియదు. అవునా కాదా? భయంకరంగా పోయారు. ఏమిటయ్యా ఇదంతా? అది ప్రకృతి వైపరీత్యం అండి. సునామీ రావడం ఎవరి ప్రకృతి? ఆయన ప్రకృతి, వీళ్ళ ప్రకృతి? అవునా కాదా? వీళ్ళ ప్రకృతి వికటించి మహాత్ముడిని వేధిస్తే ఆయన ప్రకృతి విలయతాండవం చేసి పట్టణ పెట్టుకుంటుంది.
ఎస్. సో మహాత్ముడు భగవత్ స్వరూపుడు 7వ అధ్యాయంలో అదే చెప్పాడు ఆయన. జ్ఞానితో అహమేవ, జ్ఞాని నా స్వరూపమే అని అన్నాడు ఆయన. నేనే అన్నాడు, జ్ఞాన రూపంలో ఉన్నటువంటి వాడిని అని. సో శరణాగతుడు అయ్యావా? ఎవడు శరణాగతుడు? అదే చెప్పాడు ఇక్కడ. సన్మార్గంలో ఉన్నవాడికి మాత్రమే మహాత్ములు విలువ తెలుస్తుంది, సద్గ్రంథాల విలువ తెలుస్తుంది. సత్సంగం యొక్క వారం వారం సత్సంగం చేసుకుంటూ ఉంటే చూసి వెకిలిగా నవ్వేవాళ్ళు ఉన్నారా లేదా సమాజంలో? అవునా కాదా? విమర్శలు చేసేవాళ్ళు ఉన్నారా లేదా? ఇంట్లో ఒకరు వెళుతూ ఉంటే ఇంకొకరు విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారా లేదా కొన్ని చోట్ల? కారణం అజ్ఞానమే. కానీ సజ్జన సాంగత్యం చేసి సత్కర్మలను ఆచరిస్తూ సత్స్వరూపుడైన భగవంతుడిని తెలుసుకోవడానికి సత్సంగానికి వెళుతూ ఉన్నటువంటి వాడికి భగవంతుడి విలువ తెలుస్తుందండి. భగవంతుడికి శరణాగతుడు అవుతాడండి. వాళ్ళే రెండింటికి మధ్యలోకి వచ్చి శరణాగతుడయ్యాడు. అలాంటి అర్జునుడిని చూసి భగవంతుడు ఏం చెప్పాడు చూడండి. ఇక్కడ నుండి 18 శ్లోకాలలో భగవంతుడు నేరుగా ఆత్మతత్వాన్ని బోధించాడు. వ్యక్తికి దుఃఖం వెంటనే వెళ్ళిపోవాలండి. ఎంత భయంకరమైన దుఃఖాల్లో ఉన్నా ఆ దుఃఖం ఒక్కసారి ఎగిరిపోవాలి అంటే ఒక్కటేనండి, అని ఆత్మజ్ఞానం వస్తే పోతుందండి. దుఃఖమే ఉండదండి. ఆత్మజ్ఞానం వస్తే దుఃఖం ఉండదండి. ఎందుకు? అరే బాబు, నువ్వేదో దుఃఖపడుతున్నాను అనుకుంటున్నావు కానీ నువ్వు భగవంతుడివిరా అని చెప్తున్నాడు. ఆ విషయం తెలిస్తే దుఃఖం ఎక్కడిదిక? కలలో దయ్యం మీద పడి పీక నొక్కుతుంది, గట్టిగా అరిచాడు, రక్షించండి. పక్కన భార్య ఉంటే ఒకడు కొట్టి లేపు ముఖం మీద నీళ్లు కొట్టి ఉడుకుతున్నాడు. దయ్యం దయ్యం దయ్యం. ఏంటండి అంత గట్టిగా అరిచారు? దయ్యం వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఏది? ఏం లేదండి, కళలో. మేల్కుంటూనే దయ్యం లేదు, పీక పట్టుకోవడం అసలే లేదు, ఆ బాధ అసలే లేదు. వాడికి సిగ్గు వచ్చింది పక్కన వాళ్ళని చూసి. అవునా కదా? సేమ్ వే అజ్ఞానంలో ఉన్న జీవుడు బాధలను కలగంటున్నాడు. జ్ఞానంలోకి వచ్చిన వాడికి బాధలు అనేటివి లేవు అని తెలుస్తుంది. దుఃఖాలు అనేటివి అస్సలు లేవనిస్తుంది. దానికి ఏమిటి అంటే ఫస్ట్ ఆత్మజ్ఞానాన్ని, నీ గురించి నువ్వు జ్ఞానం సంపాదించు అని. ఆత్మజ్ఞానం అంటే అది ఏదో అని కాదు. ఆత్మ అంటే నేను. ఆత్మజ్ఞానం అంటే నా నిజ స్వరూపాన్ని గురించి తెలుసుకోవడం. అది మొదలు పెడుతున్నాడు ఇక్కడ చూడండి భగవంతుడు. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచ్యస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసో నగతాసూశ్చ నానుశోచంతి పండితా. శ్రీ భగవాను వాచ. భగవంతుడు మొట్టమొదట ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని బోధించడం మొదలుపెట్టాడు. అర్జున, ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, చాలా జ్ఞానం ఉన్నవాడిలాగా మాట్లాడుతున్నావు. కానీ అశోచ్యాన్ అన్వశోచస్త్వం, ఏడవకూడని విషయాలను గురించి ఏడుస్తున్నావు. జ్ఞానవంతుడిలాగా మాట్లాడుతున్నావు, మళ్ళీ ఏడుస్తున్నావు. ఇవి రెండు ఎక్కడ కుదరవు. వెలుగు చీకటి పక్క పక్కన ఉంటాయా? ఉంటాయా? కలిసి ఉంటాయా? చేతులు పట్టుకొని. వెలుగు చీకటి ఒక చోట ఉండవు. అవునా? ఆరోగ్యం అనారోగ్యం ఒక చోట ఉండవు. సుఖోదుకు కలవవు. అజ్ఞానం జ్ఞానం కలవవు. జ్ఞానం వచ్చిందంటే అజ్ఞానం వెళ్ళిపోతుంది, వెలుగు వచ్చిందంటే చీకటి వెళ్ళిపోతుంది. ఆరోగ్యం కుదురుపడితే అనారోగ్యం ఉండదు, సుఖం ఉన్న చోట దుఃఖం ఉండదు. రెండు కలవవు.
ఒకటి తర్వాతనే ఒకటి ఉంటాయి. నువ్వేమో జ్ఞానం ఉన్న చోట దుఃఖం ఉండకూడదు, దుఃఖం ఉన్న చోట జ్ఞానం లేదని అర్థం. చీకటి ఉంది అంటే వెలుతురు లేదని అర్థం. దుఃఖం ఉంది అంటే జ్ఞానం లేదని అర్థం. జ్ఞానాన్ని కోల్పోతే దుఃఖం వచ్చి కూర్చుంటుంది, దుఃఖాన్ని తరిమిస్తేనే జ్ఞానం వచ్చి కూర్చుంటుంది. రెండు కలవయ్యా. నువ్వు విజ్ఞానవంతుడిలాగా మాట్లాడుతూ మళ్ళీ ఏడుస్తున్నావు, ఏడవకూడనటువంటి విషయాలు. గతాసూన్ ఆగతాసూన్ పండితాహ నా అనుసూయంతి. ప్రపంచంలో చావకుండా ఉండేవాడు ఎవడైనా ఉన్నాడా? చావు లేనివాడు ఎవడైనా ఉన్నాడా? అవునా? అందరూ లైన్లోనే ఉన్నారు, అవునా కాదు? అందరూ లైన్లోనే ఉన్నారు. ఒకడు రేపు పోవచ్చు, ఇంకొకడు ఎల్లుండి పోవచ్చు, అవునా కదా? ఒకడు 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో, ఖచ్చితంగా అందరూ లైన్లోనే ఉన్నారు. పెద్ద క్యూ, 100 ఏళ్ళ క్యూ అనుకుంది. ఆ క్యూలో అందరూ లైన్లోనే ఉన్నారు. ఎవడన్నా పోకుండా ఇక్కడ ఉంటాడా? ఒకవేళ నేను చనిపోకుండా ఇక్కడే ఉండాలి అని కోరుకుంటే వాడు తప్పనిసరిగా రాక్షసుడే, దుర్మార్గుడే, అవునా కదా? రాక్షసులే 1000 ఏళ్ళు తపస్సు చేసి నాకు చావు లేని నేను అడిగాడు. హిరణ్యకశిపుడు అట్టే చేశాడు, రావణాసురుడు అలాగే చేశాడు. వాళ్ళ జ్ఞానం లేదా, గుర్తు లేదు, అంతే. కారణం ఏంటి? వాడి నిండా లోపల అసురు గుణాలు ఉన్నాయి, అందుకే నిజాలు వాళ్ళకి కనిపించవు, నిజాలు కనిపించవు. కాబట్టి అయ్యా, ఈ ఇక్కడ ఉన్న మానవులందరూ పోయేవాళ్ళే, మరి ఎవరి కోసం ఏడుస్తావు నువ్వు? అయ్యో మా తాతగారు పోతారే, మా గురుగారు పోతారే, అవునా? మొదటిది అంతా అదే ఏడుపులు కదా. మా తాతలు పోతారే, మా నాన్న పోతారే, అవునా కదా? ఆ తర్వాత స్నేహితులు పోతారేమో, కొడుకులు పోతారేమో, మనవడు పోతారంటే అందరూ పోయేవాళ్ళని. పోయే దేహాల కోసం ఏడవకూడదు. అది ప్రపంచంలో కనిపించే ప్రతి ఒక్కటి కాలానుగుణంగా మార్పులు చెందుతూ ఉంటుంది, అంతేనా? అయ్యా మరణము అంటే మార్పేనండి అన్నాను. ఎస్, విడివిడిగా ఉన్న పంచభూతాలు కలిస్తే దేహం ఏర్పడింది. ఈ దేహం మళ్ళీ విడిపోతే పంచభూతాల్లో కలిసిపోతుంది. చచ్చిపోవడం ఏంటి? మార్పే కదా. విడిగా ఉన్నాటి కలిసాయి, కలిసినాటి విడిపోయాయి, అంతే. అయ్యో చచ్చిపోతే లేదు, ఏముంటాయి ఇక్కడ? ఏవి ఉండవు. పండితాహ నా అనుశోచంతే. నీలాగా ఎక్కులు పెట్టి జ్ఞాని ఏడవడం. నేను తక్కువని చూశారు. ఎవరన్నా చెప్తే తిరిగి ముఖం పగల కొట్టేవాడేమో. ఇక్కడ చెప్తోంది ఎవరు? ఎవరు? భగవంతుడు. అవునా? ఎవరు చెప్తున్నారు? సాక్షాత్ భగవంతుడు చెప్తున్నాడు, అవునా? ఎవరి గురువు మీద వాళ్ళకి భావం ఉండాలి, నా గురువు భగవంతుడే అనే భావం. అప్పుడే ఆధ్యాత్మిక భావన. నా గురువు ఆయనేనండి, భగవంతుడేనండి అనే భావం ఉన్నప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానం వస్తుంది వాళ్ళకి. అర్జునుడికి ఉందా లేదా? సో క్రమంగా ఈయన చాలా గొప్పవాడు బాగుంది, అంతే ఆయన అక్కడ చెప్తున్నాడు. నీకు జ్ఞానం ఉంటే దుఃఖం రాకూడదు, దుఃఖం ఉందంటే నువ్వు జ్ఞానం కాదు. ఎందుకయ్యా ఇలా అంటావు? అందరూ లైన్లో ఉన్నారు పోవడానికి అన్నాడు కదా. రెండో శ్లోకంలో ఏం చెప్పాడు చూడండి. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపా నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఇంకో విషయం, ఒక విషయం అండి. ఇప్పుడు మనిషి అంటే దేహమా ఆత్మ? నిజమేది? నిజం ఆత్మే. కానీ మనం భావిస్తున్నది ఏది? దేహం అని, అవునా కదా? నువ్వు దేహం అనుకున్నప్పుడు దుఃఖం వస్తుంది, ఆత్మ అనుకున్నప్పుడు దుఃఖం పోతుంది.
ఇప్పుడు నువ్వేమనుకుంటావు? నీ ఇష్టం. అవునా? ఇప్పుడు అర్జునుడు ఏడుస్తున్నాడు అంటే దేహం అని అనుకుంటున్నాడు. అర్జున, ఈ దేహాలన్నీ లైన్లో ఉన్నాయి, అన్ని పోయేటి. ఇప్పుడు ఒక్కసారి ఆగి, అయ్యా అందరూ చచ్చిపోయేవాళ్ళే అంటున్నావే, మరి మనిషి ఆత్మ కదా, ఇంకేమన్నా ఆలోచన వచ్చిందేమో. కాబట్టి అయ్యా ఓ అర్జున, అసలు చచ్చిపోయేవాడే లేడయ్యా అంటున్నాను. ఇక్కడ ఎవరికి చావు లేదయ్యా. అప్పుడట్టన్నా ఇప్పుడు అర్జునుడు అడగలేదు అక్కడ. అవునా కాదా? ఇప్పుడు దేహ దృష్టి వచ్చిందంటే అన్ని పోయేటివే. దేహం శాశ్వతంగా ఉండాలి అని కోరుకుంటే రాక్షసులు మాత్రమే కోరుకుంటారు, దుర్మార్గులు మాత్రమే కోరుకుంటారు. ఇది కొంచెం జ్ఞానం ఉన్నా, అరే దేహం తప్పనిసరిగా చచ్చిపోతారు కదా. మహానుభావులు కూడా దేహాన్ని వదిలేస్తారు కదా. మరి లోపల ఉన్న ఆత్మ నా చావు లేదు అని అంటారు కదా. ఎవరు? ఆత్మ దృష్టి వస్తే నాకు చావు లేదయ్యా, నేను ఇటున్న దేహం అనుకుంటే చస్తాను అని భయం వస్తుంది, నేను ఇటున్న ఆత్మను అనుకుంటే చావు ఎక్కడుందిరా అని అనిపిస్తాయి. రెండు జరుగుతాయి లేవా? అటు ఇటు అటు ఇటు అటు ఇటు. అదే ముందుకు చెప్పింది, నువ్వు ఆత్మను ఆశ్రయిస్తే పైకి లేస్తావు, దేహాన్ని ఆశ్రయిస్తే కిందికి వెళ్తావు. ఓ అర్జున, నత్వేవాహం జాతునాసం నత్వం నేనే జనాదివ. ఇక్కడున్న నేను గాని నువ్వు గాని ఈ రాజులు ఉన్నారే, వీళ్ళందరూ గాని ఒకప్పుడు లేకపోవడం అనేది లేదు. ఇంకొకప్పుడు వాళ్ళప్పుడు లేరండి అనడానికి లేదు. పుట్టక ముందు ఇంకో చోట ఎక్కడ ఉన్నారు, చనిపోయిన తర్వాత ఇంకో చోట ఎక్కడికో పెడతారు లేదా? చచ్చిపోయాడండి అంటారు కదా, స్వర్గస్థులు అయ్యారండి అని. ఇప్పుడు స్వర్గమో నరకమో ఎక్కడో ఒక చోట వెళ్ళాడు కదా. అవునా కదా? ఇప్పుడు పుట్టి వస్తూనే వాడు ఏది పెట్టి పుట్టాడండి అంటే ముందు జన్మలో అన్ని సంపాదించుకొని అనటం లేదా? అయ్యా పుట్టక ముందు వాడు ఉన్నాడు, చనిపోయిన తర్వాత కూడా ఉన్నాడు, మరి ఇప్పుడు లేకుండా ఎక్కడ పోతాడు? ఇప్పుడు ఉన్నాడు కదా. ఇప్పుడు ఉన్నాడు అంటే వాడు ఇంతకుముందు ఉన్నాడు, తర్వాత నజీవన భవిష్యామ సర్వే వయమతఃపరం. ఇక్కడున్న జీవరాశులు ఏవి కూడా ఇంతకుముందు లేకపోవడం, తర్వాత లేకపోవడం అనేది లేదయ్యా. ఎప్పటికీ ఉన్నారు అందరూ. కాకపోతే ఈ జన్మలో కొద్ది రోజులు ఉంటారు, తర్వాత ఇంకో జన్మ వెళ్తాం. ప్రతిరోజు నిద్రలోకి వెళుతున్నాం, మళ్ళీ మేలుకుంటున్నాం. సేమ్ నిద్రలో ఎక్కడున్నాం తెలియదండి, అంతే. చనిపోయినప్పుడు ఎక్కడున్నావు తెలియదండి. మేలుకున్న తర్వాత నేనున్నానండి, మళ్ళీ పుట్టిన తర్వాత నేనున్నానండి. వ్యక్తం అవ్యక్తం, వ్యక్తం అవ్యక్తం కదా. అది కాదండి, చచ్చిపోతే మా తాతగారు మా గురువు గారు కనిపించరు కదా, నేను బాధ. అవునా కదా? చనిపోయిన తర్వాత కనిపించరు కదా. ఏమయ్యా, నీకు కనిపిస్తూ ఉన్నవాడు ఎప్పటికీ అలాగే స్థిరంగా ఉంటున్నాడా? చూడు, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న మోక్ష్యతే. అయ్యా, ఏ వ్యక్తి ఎప్పటికీ ఒకలా ఉండడు. అస్మిన్ దేహే దేహిన, ఈ దేహి లోపల జీవుడు ఉన్నాడే, ఆ జీవుడు ఈ దేహంలో రకరకాల అవస్థలు పొందుతున్నాడు. చిన్నప్పుడు శైశవము అన్నారు, పుట్టిన కొద్ది రోజు. తర్వాత స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టి బాల్యము అన్నారు, అవునా? ఆ తర్వాత యౌవనము అన్నారు, ఆ తర్వాత వృద్ధాప్యము అన్నాడు, అవునా? చిన్నపిల్లాడు ఓయల్లో ఉన్నాడు, వాళ్ళలాగానే ఉంటాడా? స్కూల్లోకి వెళ్ళేవాడు. స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాడు అంటే ఇప్పుడు ఈ ఊయల్లో ఉన్నవాడు లేడు. ఆ ఊయల్లో ఉన్నవాడు చిన్న చిన్న కాళ్ళు అట్లా ఇట్లా వేయడం,
లేదా కళ్ళు ఇటు తెరవడం, అంతవరకు మాత్రమే ఉంటుంది కదా. అంతకంటే ఎక్కువ లేదు కదా. బాధ వస్తే ఎడవడం, సంతోషం ఇది అనడం, అంతవరకే. స్పందనలు వేరే ఎక్కువ ఏమీ లేదు. కానీ లేచాడండి, మా వాడిని నిలబడుకుంటున్నాడండి, మా వాడిని నడుస్తున్నా, అవునా కదా. ఎంతెంత ఆనందమో తల్లిదండ్రులకి. వేలు పెట్టి నడిపిస్తూ ఉంటారు కదా. వాడు బాగా నడవడం నేర్చుకున్న తర్వాత ఏం చేస్తారు, ఇప్పుడు తీసుకెళ్ళి స్కూల్లో వాడికి ఏమో అమ్మ దగ్గరే ఉండాలి అని అనిపిస్తుంది. కానీ ఆ అమ్మాయి 4 పీకే స్కూల్లో పడిపిస్తారు. మరి అప్పుడున్నట్టే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉంటాడా, మారిపోయలేదా, మారాడలేదా. తర్వాత స్కూల్కి వెళ్ళాడంటే స్కూల్ అయిపోయింది, కాలేజీకి వచ్చేసాడు, ఒక యవ్వనంలోకి వచ్చేసాడు. అప్పుడు ఆ చిన్నప్పుడు శైశవంలో ఉన్నట్టున్నాడా, లేదా బాల్యంలో ఉన్నట్టున్నాడా, లేదు వీడికి శరీరం మారిపోయింది, లోపల మనసులో కూడా కాలేజీకి వెళ్ళాడంటే ఈ విధానాలు కూడా మొదలయ్యాయి. అవునా కాదా. ఆలోచనలు భావాల్లో మార్పులు వచ్చాయలేమా. మార్పులు వచ్చాయండి. మనిషి అక్కడ కాలేజీకి వెళ్ళాడండి, ఇప్పుడు మూతి మీద మీసం కూడా వచ్చిందండి. అవునా కదా. మోటార్ సైకిల్ నడుపుతున్నాడు అండి, ఎక్కుతున్నాడు, మార్పు వచ్చేసింది. యవ్వనం, పెళ్లి అయిపోయిందండి, అయిపోయింది. 40-50 ఏళ్ళు దాటాయి. ఇప్పుడు ఆ చిన్నప్పుడు ఉన్నట్టు కానీ, కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ ఏమి లేదు. ఆ కళలే అన్నీ మారిపోతూ ఉన్నాయండి. వృద్ధాప్యం వస్తుంది అంటే ముఖం ముడతలు పడిపోతుంది, వెంట్రుకలు పోతున్నాయి, కళ్ళు ఊడిపోతూ ఉన్నాయి కదా. మార్పు జరిగిపోతుందా లేదా కదా. దేహాంతరం. సరే ముసల్తనం వచ్చేసి ఎన్ని రోజులు ఉంటాడు ముసలితనంలో. నేను ముసలివాడికి ఎప్పటికి ఉండాలని ఎవరన్నా కోరుకుంటారా. నేను ముసలివాడిగా చచ్చిపోకుండా ఉండాలని కోరుకుంటారా. నువ్వు చచ్చిపోకుండా ఉంటే ఉండొచ్చు, కానీ ముసలితనం పోతుందా పోదు. మీకు తెలుసో లేదో, బదరీకి వెళితే, బదరీ దేవాలయం ఉంది, ఆ దేవాలయం వెనక కొండకు అటుపక్క లోయకు మన ఒక కొలను ఉందండి. ఆ కొలనులో ఊర్వశి కొలను అనేది ఒకటి ఉంది. దాన్ని గురించి ఆయన అలెగ్జాండర్ ఉన్నాడే, ఆయన తెలుసుకున్నాడట. ఏంటి అంటే, దాంట్లో కానీ స్నానం చేస్తే చచ్చిపోరట. ఆ కొలంలో స్నానం చేస్తే మానవులు చావరట. ఉంది ఇప్పటికీ. అవునా, వెళ్ళితే కావాలనుకుంటే స్నానం చేసి రావచ్చు. కానీ అందుకే ఈయన వెళ్ళాడట. వెళ్తే ఈయన దాంట్లో దిగి స్నానం చేద్దాం అనుకున్న చోట ఆ పక్కనే దరిలో ఆయన కూర్చోన్నాడు. అసలు ఆయన చాలా ఈయన వెళ్ళి మునుగుదామని ప్రయత్నం చేసేప్పుడు ఆగా ఏమిటి, ఎందుకయ్యా నువ్వు నాగమంటున్నావు అంటే, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఏంటో స్నానం చేద్దాం. ఎందుకు స్నానం చేద్దాం అనుకున్నావు, సావు లేకుండా అని. నీకు విషయం తెలుసా, ఏంటి అంటే, దీంట్లో మునిగితే చావు లేదు నిజమే, కానీ ముసల్తనం వచ్చి ఆగుతుందయ్యా. ముసల్తనం మాత్రం ఖచ్చితంగా వస్తుందయ్యా. అంటే నువ్వు ఇంకా శాశ్వతంగా ముసలోడే. ఎన్నేళ్ళు, 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 10 ఏళ్ళు కాదు, వందల వేల లక్షల సంవత్సరాలు ముసలోడే అట్లాగే ఉంటాం. ఊహించండి, ముసల్తనంలో శాశ్వతంగా. ఎవరైనా ఇష్టపడతారా? వివేకం ఉన్నవాళ్ళు తొందరగా పోవాలని కోరుకుంటారు. మన వరంగల్లో జ్ఞానయజ్ఞం జరుగుతుంది. రోజు ఒక చోట, అంటే ఉదయం సాయంత్రం క్లాసులు జరుగుతున్నాయి, సత్సంగాలు చేస్తున్నాం. ఒక చోటకి వెళ్ళా, ఒక ఆశ్రమం. దాంట్లో అందరికంటే పెద్ద అంతా గృహస్థులే, వాళ్ళందరూ అక్కడ సత్సంగాలు చేసుకుంటూ ఉంటారు. ఒక గురు సంప్రదాయానికి సంబంధించిన ఒక ఆమె పాపం చాలా ఏళ్ళ నుంచి సత్సంగాన్ని నిర్వహణ చేస్తుంది. ఆ లేయడం కూర్చోవడం కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ సత్సంగానికి వస్తుంది. అది వెళ్ళి లేస్తూ ఉంటే నేనే వెళ్ళి దగ్గరికి వెళ్ళినప్పుడే చేతులు పట్టుకున్నాను. ఆమె నా చేతులు గట్టిగా పట్టుకొని, నన్ను ఆశీర్వదించు స్వామి అని. ఏమైనా ఆశీర్వదించమంటుందా అని చూస్తే, అనాయాసంగా తొందరగా చెడిపోయే ఆశీర్వదించు స్వామి.
ఇప్పుడు వరకు నా పిల్లలు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నేను ఇంకా వాళ్ళకి కష్టాలు ఇవ్వదలుచుకోలేదు స్వామి. అవునా? నా వలన ఇతరుల బాధలు పడకూడదు స్వామి. ఇంతవరకు చాలు, ఆనందంగా బతికాను, ఎలా ఉన్నాను. తొందరగా దేహం వదిలి వెళ్ళిపోయేటట్లు నన్ను ఆశీర్వదించు స్వామి అని అనుకున్నాను. ఆలోచించండి, జ్ఞానమా అజ్ఞానమా? అవునా? అనాయాసైన మరణం. ఆయాసం లేకుండా చనిపోవాలని ఎవరు కోరుకుంటారయ్యా? లోపల మనసు పూర్తిగా శుద్ధంగా ఉన్నప్పుడే. కదా దేహాంతర ప్రాప్తి. చనిపోతే ఏమవుతుందండి? తెలిసిపోతుంది. నేను ఆత్మను అయిపోయాను అనుకున్నప్పుడు చావలేదు పుట్టుకోలేదు అని తెలిసిపోతుంది. కానీ సాదా చేస్తున్నాను, మనశుద్ధి అయింది, ఇంకా తత్వాన్ని చేరుకోకపోయినా విషయం అర్థమవుతుంది. ఈ దేహం పోతే ఇంకో దేహం వస్తుంది కదా. ముసలితనం పోయి బాల్యం వస్తుంది, బాల్యం పోయి యవనం వస్తుంది, యవనం పోయి వృద్ధాప్యం వస్తుంది, వృద్ధాప్యం పోయి మళ్ళీ యవనంలోకి వచ్చిన వాడికి బాల్యం కనిపిస్తుందా? ఛాయలేవు. వృద్ధాప్యంలో వచ్చిన వాడికి యవనం కనిపిస్తుందా? గుర్తులే లేవు. అవునా కదా? మళ్ళీ బాల్యంలోకి వచ్చినప్పుడు వృద్ధాప్యం కనిపిస్తుందా? అస్సలు లేదు. అయ్యా, మరణం అని అంటే బాల్యం పోయి యవ్వనం, యవ్వనం పోయి వృద్ధాప్యం ఎలాగ మారిపోయాయో ఇక్కడ కూడా వృద్ధాప్యంకి మళ్ళీ బాల్యం వస్తుంది. అంతేనయ్యా. ఇప్పుడు ఆలోచన చేయండి, సావు అంటే భయపడారా? అవునా? పిల్లలకు ఒక షర్ట్ ఇష్టం అనుకోండి, వాడు అదే వాడుతున్నాడు. దానికంటే మంచిది కొత్త షర్ట్ చూపిస్తే, రే అది పారేస్తే ఇది ఇస్తాడు, తీసి పారేస్తా లేదా? సేమ్ మరణం అంటే అంతేనయ్యా. దేని గురించి ఏడుస్తావు? దేని గురించి ఏడుస్తావు? కానీ మరణం అంటే భయం అండి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యా తాం స్థితిక్షస్వ భారత యం హి నవ్యధయం చేతి పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సుమృతత్వాయ కల్పతే. అయితే ఎంతటి విజ్ఞానవంతుడైనా తనకు అమితమైనటువంటి ఇష్టం కలిగినటువంటి ఒక వ్యక్తి చనిపోతున్నాడు అని అంటే వేదన కలుగుతుంది. తనకు అత్యంత ఇష్టమైన గొప్ప వ్యక్తి చనిపోతున్నాడు. విజ్ఞానవంతుడికి కూడా ఒకసారి బాగా కలుగుతుంది. ఎప్పుడు? దగ్గరగా ఉన్నప్పుడు. దూరంగా ఉంటే అది కలగదు. అవునా? స్వామి చిన్మయానందజీ మహారాజ్, ఆయన ప్రపంచ ప్రసిద్ధి చెందిన మహానుభావుడు. మహాత్ములందరూ అన్నారు ఆయన ముక్తుడు అయిన తర్వాత, అదే దేహంతో ఉండగానే చిన్నప్పుడే ఆయన జీవితాంతం దాదాపు 43 ఏళ్ళు దేశమంతా తిరిగాడు, జ్ఞానం బోధించాడు. ఆయన నిరంతరం నేను ఆత్మను అనే భావంలోనే ఉన్నాడు, దాని నుంచి జారలేదండి. ఎప్పుడు ఆత్మనిష్ట నుండి దిగజారలేదండి చిన్మయానందజీ మహారాజ్. నేను ఆత్మను అనే భావం ఆయనకి ఎప్పుడు మరపు రాలేదండి. ఆయన యవ్వనంలో ఉన్నప్పుడే ఒకసారి వాళ్ళ గురువుగారు స్వామి తపోవనం, ఆయన ఋషులకే రోల్ మోడల్ అన్నారు. హిమాలయాల్లో ఋషులు ఉన్నారు కదా, వాళ్ళకే ఆదర్శవంతమైనటువంటి మహాత్ముడు అంటే ఎలా ఉంటాడు, ఋషి అంటే ఎలా ఉంటాడు, ఇలా ఉంటాడు అంటే అందరూ చూపించారు. అంత పెద్ద గొప్ప మహానుభావుడు ఆయన.
58 ఏళ్లకి చనిపోయారు. అశ్వ